ఇవాళ ల్యాండ్ యాక్విజిషన్కు సీఎం గారి ప్రోగ్రాంకి వచ్చినప్పుడు 205 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చి జీవో ఇచ్చి ఫైనాన్స్ క్లియరెన్స్ ఇచ్చింది వాస్తవమా కాదా? మీ ముఖాలకు తట్టాడు మట్టి పోయలేదు. ఇవాళ ఇంకో ఆయన అంటాడు 4 కోట్లు ఇవ్వాలన్నట. ఎందుకంటే వాళ్ళ బినామీలు ఉన్నారు, భూములు చాలా ఉన్నాయి లేవాలే. కానీ మాకేమి ఇవ్వాలి? మేము ఇన్ని చేసిన వాళ్ళం. రైతులను ఏ విధంగా సంతృప్తి పరచాలి, ఏ విధంగా న్యాయం చేయాలి మాకు తెలియదు. ఈ డిఫాల్టర్ల దగ్గర మేము నేర్చుకోవాలా? అసలు నిజంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము అందరం కూడా ఇవాళ టీం వర్క్ చేయటం వల్ల అందరం కూడా ఇక్కడ అందరం కలిసి ఏది అడిగినా ముఖ్యమంత్రి గారి దగ్గర ఇవాళ ఒక రాజేందర్ రెడ్డికో, ఒక ఎంపీ గారికో, ఒక నాగరాజు గారికో, ప్రకాష్ రెడ్డి గారికో, సారన్న కాదు, అందరం కలిసి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వాటి మీద మా పోరాట ఫలితమే ఇవాళ ఇవన్నీ వస్తే వీళ్ళట ఇక్కడికి వచ్చినప్పుడల్లా 2 వాగ్దానాలు చేసిపోవటం. వరంగల్ జిల్లా ప్రజల అమాయకులు ఏం తెలియదు. నిజంగా చెప్తాను, ఇవాళ వాళ్ళు వాగ్దానాలు చేసింది మీకు ఒకటి చెప్తా చూడండి. ఇది ఓ 50 ఉన్నాయి. వరంగల్ హన్మకొండ బస్ స్టాండ్ కాడికి వెళ్ళి మొదలు పెడితే వరంగల్ మాస్టర్ ప్లాను, శిల్పారామము, రోప్వే, ఆక్సిజన్ పార్క్, ఉరుసుబండు, భద్రకాళి టెంపుల్ అమ్మ డెవలప్మెంట్ది, ఇక ఇవన్నీ ఒక ఇంత పెద్ద లిస్ట్ ఉన్నది. ఇవన్నీ చదివి వచ్చినప్పుడల్లా 2 మాట్లాడిపోవటమే. ఒక్కరోజు తట్టడు మట్టి పోసింది లేదు. ఆ ఒక్క హాస్పిటల్లో 20-30 అంతస్తులు కట్టిండు. అది దేనికి కట్టిండు అంటే అర్థమైంది కదా మీకైతే. అప్పుడైతే అప్పు తెచ్చి ఉన్న ఎంజీఎంని చెయ్య తాత కాలేదు, ఉన్న సెంట్రల్ తీసుకుపోయి అవతల వారేసి దీని మీద 1300 మహారాష్ట్ర బ్యాంక్ లోన్ తెచ్చి దాన్ని మేం తెచ్చినాం, మేం కట్టినాం అని చెప్తుంది. దేనికి కట్టిండ్రు, ఏం చేసిండ్రు? ఉన్న ఎంజీఎంకు రిక్రూట్మెంట్ లేదు, డాక్టర్లు లేరు, కావలసిన యంత్రాంగం లేదు. అవి చేయలేక ఇది కట్టినాం, కమిషన్ వస్తుందని చెప్పి కట్టినాం అని చెప్పి చెప్పుకున్న వీళ్ళు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంటే నిజంగా ఒక్కొక్కరిది. అందుకే మేము ఉమ్మడి జిల్లాగా రేవంత్ రెడ్డి గారికి ఇవ్వాలని లెటర్ పెడుతున్నాం. మా దగ్గర ఉన్న ఈ దొంగల ముఠా కోసం సపరేట్గా జైలు కట్టియండి అయ్యా. ఎందుకంటే ఈ ముఠా ఇంకా మార్పు రావట్లే. జిల్లా ప్రజలు మిమ్మల్ని తరిమి తరిమి కొట్టే వరకు కూడా మీరు ఇక ఇది గారు అనేది నిన్నటితో అర్థమైపోయింది. అరే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. 10 ఏళ్లలో చేయలేని దాన్ని సంవత్సర కాలంలో ఇంతమంది వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళని చూసి నేర్చుకోవాలని చెప్పి ఇవాళ ఇన్స్టాగ్రామ్లల్లా అవి కూడా పంపిస్తా మీకు స్క్రీన్ షాట్స్. కేటీఆర్కు ట్యాగ్ చేసుకుంటూ పెడుతున్నారు. అయ్యా మేము మీరంటే చాలా అభిమానులం, కానీ ఇందులో ఇంకోసారి ఇట్లాంటి వరంగల్ జిల్లా అభివృద్ధి గురించి ఇంకోసారి మనోళ్ళని మాట్లాడుతుందని చెప్పండి. ఇజ్జత్ పోతుంది, పబ్లిక్ ఉంచుతాండ్రు. మనం చేయలేదు దాన్ని వాళ్ళు చేస్తున్నారు. ఇవి కనుక నిజంగా కంప్లీట్ అయితే నేను మళ్ళీ కూడా కాంగ్రెస్కే ఓటేస్తా, నువ్వంటే అభిమానం కానీ కాంగ్రెస్కే ఓటేస్తా అని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. అవి కూడా మీకు స్క్రీన్ షాట్స్ నేను పంపించేది. నిరాధారంగా ఎప్పుడు మాట్లాడాం మేము. గాడుపుల బాణాలు అయ్యాం వీళ్ళ తీరుగా. ఓ దిక్కు అంత మంచిగా అభివృద్ధి చేసి మేము ఇది చేసి పట్టుకొస్తుంటే సహకరించి సలహాలు సూచనలు ఇవ్వకపోగా మహిళలకు ఉచిత బస్ అంటే ఆటోలను రెచ్చగొడతారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్కు ల్యాండ్ అక్విజిషన్కు సుమారు 196 ఎకరాలు కంప్లీట్ అయిపోయింది సర్వే. ఇంకా 9 ఎకరాలు ఉన్నది. ఇప్పుడు కూడా ప్రకాష్ రెడ్డి గారు, పొద్దుగాల నాగరాజు గారు వీళ్ళందరూ అక్కడికే పోయి వాళ్ళతో కన్విన్స్ చేసుకొని మాట్లాడి చేసుకుంటూ వస్తుంటే ఎవరో 4 కోట్లు ఇవ్వాలంటాడు, ఇంకోటి అంటారు. వాళ్ళు ఏం చేశారు? వీటన్నిటి మీద సిబిఐ ఎంక్వైరీ చేసి నిజంగా కూడా వాళ్ళని జైల్లో పెట్టాలి. పాపం లేదు. ఇంకా 4 రోజులు పోతే మా అభివృద్ధిని చూసి ప్రజలు మిమ్మల్ని చెప్పులు తీసుకొని కొడతారు. బిడ్డ మీరు అనుకుంటున్నారు ఏదో మిమ్మల్ని క్షమించేదని కాదు. ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో మేము చేస్తున్న అభివృద్ధి మాకు నిజంగా కూడా చాలా ఆనందం కలుగుతున్నది. ఒక ఎమ్మెల్యేలో, ఒక ఎంపీలో, ఇట్లా ఎమ్మెల్సీలుగా ఉంటే ఇన్ని చేయగలుగుతామా? ఇన్ని ఏళ్ళు ఎందుకు వెనకపోయింది? ఎందుకు చేయలేకపోయినరు? మేం చేయబట్టి వచ్చింది ఉద్యమాల. అసలు ఈ తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని చెయ్యరాని పాపాలన్నీ చేసిండ్రు. ఇంకా ఉద్యమాన్ని పెట్టుకుని అడ్డం పెట్టుకుని బతుకులు చూస్తారు వీళ్ళు. నిజంగా కూడా ఇలాంటి పార్టీని రద్దు చేయాలి. ఇలాంటి పార్టీలు కనుకుంటే సమాజంలో కులాలు మతాలుగా విభజించి చీలిపోతాయి.
మేము అధికారంలో ఇవాళ ఉంటాం రేపు ఉంటాం ఉండవు అది వేరు, భగవంతుడు తెలుసు అది. కానీ ఇలాంటి పార్టీల వలన ద్వేషభావాలు ప్రజలలో నాటుకపోయి విద్వేషాలు రెచ్చగొట్టి శవాల మీద పేలాలు ఎరకదిని ఒక్కొక్కరు చూడండి ఇప్పుడు కూడా నున్న గుండ్రగా ఇట్లా ఎర్రగా ఎట్లున్నారు, ఒక్కొక్కడు 1000 తక్కువ తినకుండా